ప్రధాని మోదీని కేడీ అంటూ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. ఏపీకి అన్యాయం చేశారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజల్ని మోసం చేసిన బీజేపీకి వైసీపీ, టీడీపీ బానిసలుగా మారిపోయాయని ధ్వజమెత్తారు. వైఎస్ రాజశేఖర రెడ్డి తలపెట్టిన ప్రాజెక్టులో జగన్ పాలనలో నిర్వీర్యమయ్యాయని ఆరోపించారు షర్మిల. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని దాడులు చేసినా వైఎస్ రాజశేఖర రెడ్డి రక్తం భయపడదన్నారు వైఎస్ షర్మిల. ప్రధాని మోదీని కేడీ అంటూ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. ఏపీకి అన్యాయం చేశారని మండిపడ్డారు. ఇటు జగనన్న గారైనా అటు చంద్రబాబు గారైనా మీరు కేడీలు కాకుండా అలీబాబా 40 దొంగలు కాకుండా మీరు ఏమైతారు? చంద్రబాబు గారేమో అమరావతి రాజధాని అని, సింగపూర్ చేస్తానని 3D గ్రాఫిక్స్ సినిమాలు చూపించాడు. జగనన్న గారేమో మాకు 1 సరిపోదు, మాకు 3 కావాలి అని మొత్తం గందరగోళం చేశారు. ఆఖరికి మనకు ఒక్క రాజధాని కూడా లేదు, ఒక్కటి కూడా ఒక మెట్రో లేదు, విశాఖపట్నంలో లేదు, విజయవాడలో లేదు. దక్షిణ భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్రంలోనైనా మెట్రో లేదు అంటే అది ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే. అంత తీసిపోయామా? మోడీ గారు ఈ రోజు వరకు కూడా గాలేరి నగరి మోడీ గారు మన రాష్ట్రానికి ఇంత అన్యాయం చేసినా కూడా, వెన్నుపోటు కాదు కదా మన కడుపులో పొడిచినా కూడా, ఇప్పుడున్న అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ అయినా, ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ పార్టీ అయినా మొత్తం మోడీకే ఉడిగలు చేస్తున్నారు, వారికే బానిసలయ్యారు. ఎందుకు అని అడుగుతున్నాం. ఇటు జగనన్న గారైనా అటు చంద్రబాబు గారైనా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా అని అడుగుతున్నాం. మోడీ మనకు ఏం చేశాడని మీరు బానిసలయ్యారు? మీరు బానిసలు కాకుండా, మీరు బానిసలైతే సరిపోదన్నట్టు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మొత్తము బానిసలను చేయాలని చూస్తున్నారే, ఇది అమానుషం కాదా అని అడుగుతున్నాం. ఇది దేశంలో ఎక్కడా జరగలేదు. బీజేపీ పార్టీ ఒక్క ఎమ్మెల్యేని గెలుచుకోకుండా, ఒక ఎంపీని గెలుచుకోకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రాజ్యం ఏలుతున్నది ఎవరు? బీజేపీ పార్టీ. ఈ రోజు వరకు రాజశేఖర రెడ్డి గారు మాట మీద నిలబడే నాయకుడు, ఏ మాట ఇచ్చినా మాట తప్పని నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. మరి మీరు ఎన్ని మాటలు చెప్పారు? స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాను అని చెప్పారు, ఆ మాట తుంగలో తొక్కారు. పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పారు, పూర్తి మద్యపాన నిషేధం అని నేను మేనిఫెస్టోలో పెడుతున్నాను అని చెప్పారు. పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే నేను అసలు మీ ముందుకొచ్చి ఓట్లే అడగనన్నాడు జగనన్న గారు. మేనిఫెస్టో అంటే నాకు బైబిల్ లాంటిది, ఖురాన్ లాంటిది, భగవద్గీత లాంటిది అన్న జగనన్న గారు మరి ఇప్పుడు పూర్తి మద్యపాన నిషేధం ఎందుకు చేయలేదు అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. మాట తప్పని మడమ తిప్పని నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అయితే మీరు ఇచ్చిన మాట ప్రతి మాట తప్పారు కదా జగనన్న గారు. మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏమి సమాధానం చెప్తారు అని అడుగుతున్నా. ఈ రోజు నా మీద, నా వ్యక్తిగత జీవితం మీద, నా పేరు మీద నానా రకాలుగా నానా రకాలుగా నా మీద దాడి చేస్తున్నాం. అయినా చెప్తున్నాం, భయపడేది కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ. పులి కడుపున పులే పుడుతుంది. నా ఒంట్లో ప్రవహిస్తున్నది రాజశేఖర రెడ్డి రక్తం. వైఎస్ షర్మిల రెడ్డి ఇక్కడ. నా గుండెలో నిజాయితీ ఉంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వమైన ప్రతిపక్షమైన ఆంధ్ర రాష్ట్ర ప్రజలను గాలి కొదిలేసింది కాబట్టి మళ్ళీ స్పెషల్ స్టేటస్ రావాలని, పోలవరం కావాలని, మనకు రాజధాని కావాలని, మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలని, రైతులకు రుణమాఫీ జరగాలని, మన రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి చెందాలని రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ బాధ్యత, ఈ భారాన్ని భుజాన వేసుకొని నా పుట్టింటికి, ఎక్కడైతే నేను పుట్టానో నా పుట్టింటికి రాజశేఖర రెడ్డి బిడ్డ తన పుట్టింటికి వచ్చి ఇక్కడ రాజకీయాలు చేస్తుంది తప్ప రాజశేఖర రెడ్డి బిడ్డ మరి ఏమిటో కాదు.